కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాల దాటికి కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఆర్డీఓ చంద్రమోహన్, బద్వేల్ ఎంఆర్ఓ ఉదయ భాస్కర్, రాజు, గోపవరం ఎంఆర్ఓ 111 రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిలు కలిసి తమ బృందాలతో బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో వర్షపు నీరు చేరిన ప్రాంతాన్ని వారు పరిశీలించారు. ముఖ్యంగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మహమ్మద్ కాలనీలో నీరు నిలిచిపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయా ప్రాంతాల్ని వారు పరిశీలించి నీరు నిల్వ ఉన్న పరిస్థితిపై ఆరా తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అస్తవ్యస్త డ్రైనేజీ ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు, డ్రైనేజీల ఆక్రమణ వల్లే నీరు ఈ ప్రాంతంలో నిల్వ ఉందని వారు పేర్కొన్నారు. నిల్వ ఉన్న వర్షపు నీరు మొత్తాన్ని జేసీబీల సహాయంతో చెరువులోకి మళ్లించేలా చర్యలు చేపట్టారు. ఈ దుస్థితికి కారణమైన వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, డ్రైనేజీలపై నిర్మించిన అక్రమ కట్టడాలు, యథేచ్ఛగా నిర్మించుకున్న అక్రమ కట్టడాల్ని తొలగించేలా చర్యలు చేపడతామన్నారు. త్వరలోనే పూర్తిస్థాయి డ్రైనేజీల నిర్మాణానికి ఒక పక్క ప్రణాళిక జరుగుతున్నాయని, ఈ చర్యల వల్ల ఎలాంటి సమస్యలు మరలా ఉత్పన్నం కాకుండా దోహదపడతాయని వారు పేర్కొన్నారు. బద్వేల్ పురపాలక సంఘంలో గత 15 ఏళ్ల ముందు నుంచి కూడా డ్రైనేజ్ సమస్య ఉంది. ఇప్పుడు ఎక్కడెక్కడ సమస్య ఉందో అక్కడ మనం గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినాం. 92 కిలోమీటర్లు డ్రైన్స్ శాంక్షన్ అయినాయి. త్వరలో అమౌంట్ కూడా రిలీజ్ అవుతుంది. 6 నెలల్లో వీలైనంత వరకు వర్క్స్ మొదలవుతాయి. ఇది డ్రైనేజ్ సంబంధించింది. తర్వాత ఈ గత 4-5 రోజులుగా వర్షాలు వచ్చేదాన్ని గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఆర్డీఓ గారు, మా ప్రభుత్వం ఎంఏయుడి డిపార్ట్మెంటు, మినిస్టర్ గారు రెగ్యులర్గా టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేస్తాను. అందులో భాగంగా ఈరోజు కూడా మార్నింగ్ 5 నుంచే తిరిగి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అయినాయో అవన్నీ గుర్తించి 7 గంటలకు సిబ్బంది అందరినీ కూడా టెలికాన్ఫరెన్స్లోకి తీసుకొని, ఆర్డీఓ గారు కూడా టెలికాన్ఫరెన్స్ అందరూ జాయిన్ అయ్యండి. సార్ సూచన మేరకు టెలికాన్ఫరెన్స్ తీసుకొని సిబ్బంది అందరినీ అలర్ట్ చేసి మొత్తం అన్ని ఏరియాల్లో కూడా ఎక్కడ ప్రాబ్లం, మెయిన్ రోడ్లో చాలా నీళ్ళు నిలబడి ఉన్నాయి. ఆ చర్చి బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటా పోతున్నాం. 2-3 వెంట్లు, ఆ వెంటు నేషనల్ హైవే వాళ్ళు చిన్నది పెట్టడం వల్ల మళ్ళీ డైవర్ట్ చేసి 2-3 వెంట్లు సపరేట్ చేసి ఇంకా టెంపరీగా ఏర్పాటు చేసినాం. మరి ఇక్కడ బైపాస్లో కూడా నీళ్లు, చెరువు నిండి నీళ్లు ఊర్లోకి వచ్చినాయి. ఫారెస్ట్ ఆఫీస్ గోడ పడిపోయి నీళ్ళు ఎక్కువైపోయి గోడ పడిపోయింది. అది కూడా సారు మేమందరం కలిసి కూడా తొలగించడం జరుగుతుంది. ఒక పక్క బద్వేల్ తహసీల్దార్ గారు కూడా ఇంకొక జేసీబీ పెట్టుకొని మా సిబ్బందిని పెట్టుకొని చెరువులోకి, బాగ్రాపురం చెరువులోకి ఏదైతే కెనాలు ఆక్రమించిందో అవి తీపిస్తాను. మరి ఆర్డీఓ సార్ జాయింట్గా ఇన్స్పెక్షన్ చేసి ఎవరైతే ఎంకరేజ్ చేసి మిగతా ప్రజలకు ఇబ్బంది కలిగిస్తారో అది ఐడెంటిఫై చేసి మార్కింగ్ రెవెన్యూ వాళ్ళు ఇస్తారు. ఆ తర్వాత మీరు మున్సిపాలిటీ వాళ్ళు వర్క్ టేకప్ చేయమని చెప్పిండ్రు. గౌరవ ప్రజాప్రతినిధులు పెద్దలతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మీరు అందరూ టీముగా పర్యటించి ప్రజలకు అసౌకర్యం లేకుండా సౌకర్యంగా ఉండేటట్టు చూడమని చెప్పడం జరిగింది. అంటే సార్, గత వైసీపీ ప్రభుత్వంలో 130 కోట్ల నిధులతో రోడ్లు మున్సిపాలిటీ డెవలప్మెంట్ చేయడం అని చెప్పారు. ఇప్పుడు ఎంతవరకు నిధులు ఇచ్చారు? ఇప్పుడు రోడ్లు అయితే వేశారు కానీ కాలువలు అయితే మర్చారు. దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి సార్? అందుకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్యాప్స్ ఎక్కడుండే ఐడెంటిఫై చేయమని చెప్పిండ్రు. మొత్తము మనము ఫస్ట్ ప్రయారిటీ కింద 92 కిలోమీటర్లు, సెకండ్ ప్రయారిటీ కింద 26 కిలోమీటర్లు, థర్డ్ ప్రయారిటీ కింద ఎక్స్టెన్షన్ ఏరియాలో 30 కిలోమీటర్లు గుర్తించడం జరిగింది. గవర్నమెంట్ ఫస్ట్ ప్రయారిటీ కింద ఏదైతే ఇండ్లుండి నివాసాలుండి ఇబ్బంది ఉందో దాన్ని టేకప్ చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే 92 కోట్లు ఇప్పుడు 92 కిలోమీటర్లు ఇప్పుడు టేకప్ చేసేదానికి రెడీ అయింది. ఫస్ట్ విడత. రెండో విడత రోడ్లు కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి మినిస్టర్ గారు మీటింగ్ చెప్పి విజయవాడలో మీటింగ్ పెట్టి మున్సిపల్ కమిషనర్లతో చెప్పడం జరిగింది. అందులో నేను కూడా ఒకని. సార్, అక్రమ కట్టడాలు అంటే చాలా మంది కాలువల మీద అక్రమ కట్టడాలు కట్టి ఉన్నారు అంటున్నారు. దాన్ని తొలగించే ఏర్పాటు చేస్తున్నారా? అక్రమ కట్టడాలు కాదు కానీ ఒక వారం రోజుల కిందట ఆర్డీఓ సారే అక్కడ ప్రాబ్లం ఉందని ఫోన్ చేశాడు. మేమంతా పోయాము. ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కువ కింద పోయి కాడ ఆక్రమించుంటారు. సార్ ఆ రోజే 2 బద్వేల్ తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. అది సర్వే చేసి మార్కింగ్ చేస్తే మేము జేసీబీ పెట్టి మేము తొలగించుకుంటాం. అది పోతే కానీ కొంచెం డిస్పోజ్ కాదు. అందుకనే అందులో భాగంగానే సారు అన్ని డిపార్ట్మెంట్, నేషనల్ హైవే, రెవెన్యూ, మున్సిపాలిటీ, R&B వీళ్ళందరినీ కూడా ఇప్పుడు రమ్మని చెప్పిండు. ఆడ ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే కానీ ఎక్కడ గ్యాప్ ఉంది, వాళ్ళు వెంటు చిన్నది పెట్టిండ్రు, ఇంకొక వెంటు పెట్టాలన్నా 2 పెట్టాలన్నా ఏమనేది ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఆడ